గాక. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ దినము దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు వేడుకొనుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఇటు తరుణాన్ని బట్టి ప్రభువును నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఏ యోగ్యత లేని మన జీవితంలో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు చేశాడు. యోగ్యత లేని మన బ్రతుకుల్లో దేవుడు ఎన్నో మేలులు చేశాడు. ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది కదా, ఇదిగో దేవుడు నిన్ను విడువక ప్రేమిస్తాడంట. దేవుడు మనలను విడువక ప్రేమిస్తాడంట. అయితే ఆయన ప్రేమలో మనం ఉండాలి. ఆయన ప్రేమలో మనము దాగి ఉన్నప్పుడు ఆ ప్రేమకు ఒక అర్థం ఉంటుంది. ఆ ప్రేమకు ఒక అర్థం ఉంటుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా ప్రేమలు ఉన్నాయి. కానీ ప్రేమలన్నీ నిజమైనవి కావు. ప్రేమలన్నీ దేవుని కృప కొరకు కనిపెట్టేవి కావు. ప్రేమలన్నీ ప్రాణాలు పెట్టేవి కావు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రేమ మనిషి పాపము కొరకు ప్రాణం పెట్టుటకు కూడా వెనుదిరగలేదంట. ఈ రెండవ ఆరాధనలో ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నా అంశం, ఎవరి కొరకు నీ జీవితం? ఎవరి కొరకు నీ జీవితం? ఎవరికి వారు స్వీపరీక్ష చేసుకోవాలి. నా జీవితం ఎవరి కొరకు? లోకం కొరక, పాపం కొరక, దేవుడి కొరక, సాతాను కొరక, తల్లిదండ్రుల కొరక, రక్తబంధాల కొరక? ఎవరి కొరకు నేను నా జీవితాన్ని ఖర్చు పెడుతున్నాను అనేవి తెలియాలి. ఈనాడు ఈ విషయం తెలియక చాలా మంది ఎందుకు బ్రతుకుతున్నారో, ఎవరి కొరకు బ్రతుకుతున్నారో కూడా తెలియని జీవితంలో సతమతమై గడిపేస్తున్నారు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీ జీవితము ఎవరి కొరకు? ప్రియులారా, మనము జాగ్రత్తగా గ్రహించగలిగితే ఈరోజు కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఆత్మ పరిశీలన, స్వీపరిశీలన. ఆత్మను పరిశీలించుకోవాలి. ఎవరి కొరకు నీ జీవితం అని అడిగితే చాలా మంది, నేను నా భార్య కొరకు, నా పిల్లల కొరకు బ్రతుకుతున్నాను అయ్యగారు, నేను నా పిల్లల కొరకు, నా భర్త కొరకు బ్రతుకుతున్నాను అయ్యగారు, నేను నా తల్లిదండ్రుల కొరకు బ్రతుకుతున్నాను అయ్యగారు అని చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. మరికొందరిని అడిగితే, నేను నా ప్రేయసి కొరకు బ్రతికేస్తున్నాను అయ్యగారు అంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, ప్రియుడి కొరకు, ప్రేయసి కొరకు, తల్లిదండ్రుల కొరకు, రక్తబంధం కొరకు, బంధువుల కొరకు బ్రతికే బ్రతుకు ఏ లోక సంబంధమైనది. కానీ జీవము కలిగిన దేవుని కొరకు నీవు బ్రతకగలిగితే, జీవము కలిగిన దేవుని కొరకు నీవు కనిపెట్టగలిగితే, జీవము కలిగిన దేవుని కొరకు నీవు నిలబడగలిగితే, ఈ లోకములో ఉన్న ప్రేమలన్నిటికి మించిన ప్రేమ దొరుకుతుంది. ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదములకు మించిన ఆశీర్వాదము ఘనుడైన దేవుడు నీకు కలుగ చేస్తాడు. హల్లెలూయా. చూద్దాం. ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యములో ఒక మాట రాయబడింది.
ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువు నిన్ను ప్రేమించుచున్నాడు. నీ పాపములను క్షమించి నిన్ను నిత్యరాజ్యానికి వారసునిగా చేయాలని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని నీవు గాని నేను గాని గ్రహించగలగాలి. ముందు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయం తెలియాలి. ఆ తర్వాత ఆయన నీ పాపములను క్షమించి నిత్యరాజ్యానికి నిన్ను చేరువ చేయాలని, నిత్యరాజ్యంలో నీకు స్థానం ఇవ్వాలని, ఆయన నిత్య వారసునిగా నీవు ఉండాలని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన విషయం కూడా తెలియాలి. ఒకటి ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలియాలి. రెండవది, నీ పాపముల కొరకు ఆయన భూలోకానికి వచ్చాడన్న విషయము తెలియాలి. ఈ సత్యమును నీవు నమ్ముచుంటే, ఈ సత్యాన్ని నీవు నమ్మగలిగితే యేసయ్య ప్రేమను గుర్తించగలిగిన వాడవుతావు. ఈ సత్యాన్ని నీవు నమ్మకపోతే యేసయ్యను గుర్తించని వాడవైపోతావు. గుర్తించవు. సౌలు బ్రతికిన దినములన్నీ దినములన్నిటియు సమూయేలు అతని దర్శనమును దర్శింప వెళ్ళలేదు గాని సౌలు గూర్చి దుఃఖాకాంతుడాయను. ప్రియులరా, తాను సౌలు యొద్దకు వెళితే సౌలు చంపివేస్తాడని చాలా మంది భయపడ్డారు. ప్రియులరా, ఇశ్రాయేలుల మీద సౌలు రాజుగా నిర్ణయించబడ్డాడు సమూయేలు ప్రవక్త ద్వారా. యెహోవా ఎదుట పశ్చాత్తాపం కూడా పడ్డాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 35వ వాక్యంలో ఉంటుంది. అసలు ఈ సమూయేలు ఎవరు? ఇప్పుడు దేవుడు సమూయేలు ద్వారా సౌలును అభిషేకించాడన్నా, సమూయేలు గొప్ప ప్రవక్తగా పిలువబడ్డాడన్నా, సౌలు ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నాడు అన్నా, అతన్ని అభిషేకించాడు అన్న, ఎవరు అభిషేకించారంటే సమూయేలు అంటారు. అయితే ఈ సమూయేలు ఎవరు అనేది తెలియాలి. ఈ సమూయేలు ఎవరికి పుట్టాడు అనేది మనకు అర్థమవ్వాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు పుస్తకం 3వ అధ్యాయం 19-20 వాక్యాల్లో సమూయేలు ఎవరు అనేది రాయబడుతుంది. గొడ్రాలైన హన్నా దేవుని సన్నిధిలో గోజాడి సంపాదించుకున్న కుమారుడే సమూయేలు. తన తల్లి దేవునికి ఇచ్చిన మాటను బట్టి బాలుడుగా ఉన్నప్పుడే దేవుని మందిరములో పరిచర్యకు అప్పగించేసిందండి. బాలుడుగా ఉన్నప్పుడే, పసివాడుగా ఉన్నప్పుడే దేవుని మందిరంలో పరిచర్యకు అప్పగించేసింది కొడుకుని. ఎంత గొప్ప సమర్పణ ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నామా? బిడ్డలు మందిరాల్లోకి వచ్చి పని చేస్తే కొంతమంది తల్లులకు నచ్చదు. కొంతమంది తల్లులు, ఏమ్మా కొంచెం పిల్లగాడిని పంపి ఏదైనా మందిరంలో తీసుకొస్తాడని అంటే వాడు చిన్నవాడు అయ్యారు అంటారు. చాలా గారాబంగా కష్టపడకుండా ఈనాడు తల్లిదండ్రులు బిడ్డలను పెంచగలుగుతున్నారు. అయితే హన్నా సౌలును అట్లా పెంచలేదు. ఎట్లా పెంచింది అంటే, అతడు బాలుడై ఉన్నప్పుడే అతన్ని తీసుకొచ్చి యెహోవా మందిరములో పరిచర్యకు అప్పగించేసింది. అతడు బాలుడై ఉన్నప్పుడే ఆమె వచ్చి దైవజనుడైన ఏలీ ఎదుట నిలబడినప్పుడు
ఆమె అంటది, అయ్యా నన్ను గుర్తుపట్టావా? ఎవరు అమ్మా నువ్వు? ఆ రోజు తాగావా నువ్వు నన్ను అడగలే? ఓ ఆత్మయ్యవా, ఏంటమ్మా ఇట్లా వచ్చావు మళ్ళీ? ఆ రోజు నువ్వు ప్రార్థించావు, ప్రార్థించి దీవించి పంపించావు. దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఇదిగో నాకు ఒక కుమారుని ఇచ్చాడు, వాడే వీడు శామ్యూయల్. ఈ చిన్నవాడిని నేనేం చేయాలి? ఈ చిన్నవాడు దేవుని మందిరంలో ఎలా పనికొస్తాడు అని అంటే, అయ్యా మీరు అట్లా అన్నమాకండి, నేను దేవునితో ఒప్పుకొని చేశాను, నాకొక్క కొడుకునిస్తే వాడిని తిరిగి నీ సేవకి ఇచ్చేస్తానన్నానని హన్నా కన్నీటి ప్రార్థన చేసింది, వేడుకుంది. వాడు బాలుడై ఉన్నప్పుడే చిన్న వయసులోనే దేవుని స్వరాన్ని వింటూ దేవుని దయను, దేవుని కృపను, దేవుని దయందును, మనుషుల దయందును మందిరములో వర్ధిల్లటం ప్రారంభించాడు, వర్ధిల్లింపబడ్డాడు. పెద్దవాడు వరకు దేవుని తోడు కలిగిన ప్రవక్తగా స్థిరపడిన వాడు, దైవజనుడిగా పిలువబడిన వాడు సమూయేలు. మీరు చూస్తే మొదటి సమూయేలు పుస్తకం 3వ అధ్యాయం 19వ వాక్యంలో రాయబడుతుంది. మరి సౌలు ఎవరు అంటే, సౌలు కీజు అని ఒక భాగ్యవంతుని కుమారుడు. వీళ్ళరా అతడు బహు సౌందర్యము గల యవనుడు. అయితే అతడు తన తండ్రి యొక్క గాడిదలు తప్పిపోగా వాటిని వెతుకుచూ తిరుగుచున్న సందర్భంలో తమ గాడిదలు ఎక్కడ దొరుకునో వాటిని గూర్చి ప్రవక్తైన సమూయేలుకు చెప్పననుకొని ఆశతో అతని దగ్గరికి వచ్చిన వాడు గాడిదల విషయమై తెలుసుకొనుటకు అతడు సమూయేలు వద్దకు వచ్చనే గాని సమూయేలు అతనితో ప్రాముఖ్యమైన నూతన హృదయమును గూర్చి, దేవుడు సౌలు కొరకు కలిగి ఉన్న ఉన్నత దర్శనమును గూర్చి, తలంపులను గూర్చి తెలియజేశాడు. ఏంటో తెలుసా? మొదటి సమూయేలు పుస్తకం 9వ అధ్యాయం 17వ వాక్యంలో ఉంటుంది. ఈ రోజులలో అనేకులు తాత్కాలికమైన శరీర స్వస్థతల కొరకు, భూ సంబంధమైన లాభముల కొరకు దేవుని సేవకులు ఎందుకు వచ్చుచున్నారు, కానీ దేవుడు శరీర స్వస్థతలకు మించిన ఆత్మశుద్ధిని, రోగములను, శరీరము శాపమును, కారణమైన పాపము నుండి విముక్తి అనుగ్రహించుటకు ఆశించడు. వీళ్ళరా సమూయేలు సౌలును మిద్దె మీద కూర్చుండబెట్టుకొని అతని కొరకు ప్రార్థించి అతని హృదయ స్థితిని అంతటిని బయట పెట్టి దేవుడు అతని కొరకు కలిగి ఉన్న గొప్ప తలంపులను తెలియజేశాడు, బయలుపరిచాడు. ఆనాడే దేవుడు సౌలుకు క్రొత్త మనసును, క్రొత్త జీవితమును అనుగ్రహించాడని, అతనిని ఇశ్రాయేలుల మీద రాజుగా చేశాడని మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 9 నుంచి 24 వరకు చదివితే అర్థమవుతుంది. మనలో అనేకులను అలాగే దేవుడు మన ఇష్టానుసారముగా కాక తన ఇష్టానుసారంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ మానవులుగా మనము దేవుని ఇష్టానుసారంగా నడవక సాతాను యొక్క కొరలలో, సాతాను యొక్క ఆలోచనలో పడిపోయి దేవునికి దూరమయ్యేవారు లేకపోలేదు. మనలో అనేకులు ఇలాగే మన ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు దేవుడు మనలను ప్రేమించి ఆయన వాక్యము ద్వారా మన హృదయములను స్పందింపజేసి గొప్ప రక్షణనిచ్చే రాజులైన యాజక సమూహములో, రాజులైన యాజక వంశములో చేర్చుకున్నాడని మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వాక్యంలో రాయబడి ఉంటది. మీరు ఒకసారి బైబిల్ తెరవగలిగితే
మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వాక్యం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో లోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారంటాడు పేతురు. ప్రియులారా, దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతను మరచి అనేకులు గర్విష్ఠులైపోయి భ్రష్టులుగా అయిపోతున్నారు. సౌలు కొంతకాలం ప్రార్థనాపరుడైన సమూయేలుతో ఏకీభవించి అతని ప్రార్థనతో, సలహాతో, సావాసముతో రాజ్యమేలును గాని త్వరలో గర్వమునకు చోటించి ప్రక్కన ఉన్న సమూయేలును తృణీకరించాడు. అంతేగాక దేవుని ఆజ్ఞలను మీరి అవిధేయతకు చోటిచ్చాడు. అతని అహంభావము, అవివేకము పనుల చేయుటకు దారి తీసెనని సమూయేలు మొదటి గ్రంథం 13:3లో ఉంటుంది. ఆ సమయంలో దేవుడు అతన్ని ప్రేమించి సమూయేలు ద్వారా గద్దించెను గాని గద్దింపును తీసుకొనుటకు, దిద్దుపాటు చేసుకొనుటకు ఇష్టము లేని సౌలు స్వనీతితో నిండిన వాడై నేను పాపము చేసి తినని ఒప్పుకొనెను గాని నన్ను జనుల ముందు ఘనపరచమని కోరెను. ఏంటట? పాపము చేశానని ఒప్పుకున్నాడు కానీ నన్ను జనుల ముందు గొప్ప చేయి, జనుల ముందు ఘనపరచమని కోరాడు. ఈ సమూయేలు ప్రభు పాదాలను బట్టి కన్నీరు విడుస్తున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము లేని సౌలు తన హృదయమును కఠినపరుచుకున్నాడు. ఈనాడు మీలో కూడా చాలా మంది దేవుని చిత్తానుసారమైన కఠిన హృదయమును, దేవుని చిత్తానుసారమైన దుఃఖము లేని వారై హృదయాలను కఠినపరుచుకొని పాపానికి చోటిచ్చి పాపపు క్రియలలో బ్రతుకుతూ పాపపు ఆలోచనలు నిమగ్నమైపోతూ దేవుని వాక్యానికి దూరం అయిపోయేవారు లేకపోలేదు. ఈ రోజుల్లో అనేకులు దేవుడు దీవించిన తర్వాత గర్విష్ఠులైపోతున్నారు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత భ్రష్టులైపోతున్నారు. దేవుడు మేలు చేసిన తర్వాత వారి జీవితంలో ఆనందమే కొలువైపోతుంది. ప్రియులారా, వాక్యము సెలవిస్తుంది, నిత్యము నీవు దేవుని వాక్యమును మీరగలిగి నిత్యము నీవు దేవుని వాక్యములో బ్రతకగలిగితే ఆయన నీ జీవితంలో మేలు చేస్తాడు. ఆయన నీ కుటుంబంలో మేలు చేస్తాడు. ఆయన నిన్ను అంచెలంచెలుగా దీవిస్తాడు. చేసిన మేళ్లను మరచి దేవుని దూషించేవారు ఈనాడు ఎక్కువైపోయారు. దేవుని వాక్యములకు విధేయులకు బదులు తమ ఇష్టానుసారంగా జీవించుచు హృదయములను కఠినపరుచుకుంటున్నారు. అటువంటి వారిని దేవుడు ఎంత ప్రేమించిననో, ఎంత దీర్ఘశాంతము చూపిననో ప్రయోజనము లేకున్నది. సమూయేలు సౌలును ఎంతో ప్రేమించను గాని అవిధేయతుడైన సౌలు తన బ్రతుకు కాలమంతా దర్శింపలేడని దేవుని వాక్యములో చదువుతున్నాం. ఎందుకంటే దేవుని ప్రేమను రుచి చూసి ఆయన ఆశీర్వాదాలను అనుభవించిన వారు తప్పిపోయిన కుమారుని వలె బుద్ధి తెచ్చుకొని పొందుదము. బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపపడి తిరిగి రావాలి. అప్పుడు అతడు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతాడు. అయితే సౌలు విషయంలో అతడు అంతకంతకు ఆత్మలో దిగజారిపోయాడు గాని తన హృదయంలో దుర్మార్గతను చోటించి మంత్రాలను, తంత్రములను నమ్మేవాడు కానీ తనను ఎంతటి వాడిని చేసిన దేవుని యొద్దకు, ఆయన సేవకుని యొద్దకు ఏమాత్రం వచ్చేవాడు కాదు. ఈరోజు కూడా చాలా మంది ఆశీర్వాదాలు పొందేసిన తరువాత, మేలులు అనుభవించేసిన తర్వాత
వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేసేసిన తర్వాత దేవుని దగ్గరికి రారు. ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు పొందుకొని తిరిగి లోకంలో కలుసుకొని అదే విగ్రహారాధనను ఆరాధించేవారు లేకపోలేదు. తిరిగి అదే విగ్రహారాధనలో వారి యొక్క హృదయాలను పెట్టుకొని తిరిగి అదే విగ్రహారాధన జోలికి వెళ్ళి వారి బ్రతుకులను పాడు చేసుకున్న వారు లేకపోలేదు. కానీ వాక్యం సెలవిస్తుంది, సౌలు కూడా విగ్రహారాధనకు చోటిచ్చాడు. సౌలు కూడా దేవుని సన్నిధిని ధిక్కరించాడు. సౌలు కూడా దేవుని వాక్యానికి దూరం అయిపోయాడు. దైవ సేవకుడికి దూరం అయిపోయాడు. ఈనాడు కొంచెం డబ్బు సంపాదించుకుంటే, కొంచెం గర్వం వచ్చేస్తే విశ్వాసులు దేవుని యొద్దకు రారు. దేవుని సన్నిధిలో దైవ సేవకుడితో కాంటాక్ట్ ఉండదు. దైవజనుడి దగ్గరికి రారు. ఏదైనా సలహాలు కావాలంటే లోకంలోని మంత్రాలు చెప్పేవారు, మంత్రగత్తెల దగ్గరికి, చాతబడులు చేసేవారి దగ్గరికి, సోది చెప్పేవారి దగ్గరికి వెళ్తారే కానీ దైవజనుడి దగ్గరికి మాత్రము ఈనాడు రాలేకపోతున్నారు. కారణం ఏంటి? ఒకటి, ఎక్కడ తాము చేసే తప్పు యాజకుడికి తెలిసిపోతుందోనన్న భయం. రెండవది, వారు చేసిన తప్పు వలన యాజకుడికి ముఖం చూపించుకోలేమేమోనని ఆ భయం. ప్రియులారా, వాక్యం సెలవిస్తున్న రీతిగా సౌలు జీవితంలో సౌలు దేవునికి దూరం అయిపోయాడు. సౌలు దేవుని సేవకునికి దూరం అయిపోయాడు. వారికి సమీపముగా లేడు. పాపానికి దగ్గర అయిపోయి బానిస అయిపోయాడు. ప్రియులారా, ఈనాడు నీ జీవితంలో కూడా ఇదే ఒకవేళ ఏలుబడి చేస్తుందేమో, దానికి నీవు గుడ్ బై చెప్పమని సేవకుడిగా మనవి చేస్తున్నాను. అందుకే దేవుడు సౌలును రాజుగా చేసినందుకు దుఃఖపడ్డాడంట. సౌలును రాజుగా చేసినందుకు దుఃఖపడ్డాడంట అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుడు నీకు మంచి సౌందర్యమును, బలమును, ఆరోగ్యమును, ఆయుష్నిస్తే దేవుడిని మరచి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? అటువంటి వారి విషయంలో మనల్ని ప్రేమించి ప్రాణమిచ్చిన యేసు ప్రభు ఎంతగా దుఃఖపడుతున్నాడో తెలియనా? కాబట్టి నీ జీవితం ద్వారా నిన్ను ప్రేమించిన యేసుకు దుఃఖము కాక సంతోషము కలుగునట్లు నీ జీవితము, నీ దేహము సజీవ యాగముగా ఆయన అప్పగించి ఆయన కొరకు జీవించుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, వాక్యము సెలవిస్తుంది, పశ్చాత్తాపం నీ జీవితంలో లేకపోతే, నీవు దేవునికి లోబడకపోతే, నీవు దేవుని సన్నిధికి రాకపోతే, ఆయన సముఖంలో ఉండకపోతే దేవుడిని వదిలిపెట్టేస్తాడు. దేవుడు విడిచిపెట్టాడు అంటే నీ బ్రతుకు కష్టాల గురిలో, కష్ట నష్టాల ఆ యొక్క కొడమిలోనే గడిపేస్తూ ఉంటారు. సేవకుడిగా మనవి చేస్తున్నాను, పాపానికి దూరం అయిపోయి పరిశుద్ధతకు చేరువవుతావా? పాపానికి దూరం అయిపోయి జీవము కలిగిన దేవునికి దగ్గరై పవిత్రుడైన పరిశుద్ధుడైన ప్రభువుకు లోబడి బ్రతికినప్పుడు దీవెన పొందుతాం. లోబడి బ్రతికినప్పుడు ఆశీర్వాదాన్ని పొందుతాం. లోబడి జీవించినప్పుడు మేలు పొందుతాం. ఆయన పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధంగా ఉండాలని, నీవు కూడా యథార్థంగా నడవాలని, నీవు కూడా బలమును పొందాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ప్రియులారా, మాకు ఇది ఇస్తే వస్తాం, మాకు ఇది చేస్తే వస్తాం అనే వారి వల్ల ఈనాడు చాలా మంది సంఘస్థులు ఏది ఒకటి ఇస్తే తప్ప మందిరాలకు రావట్లేదు. ప్రభు అంటున్నాడు, నా రాకడ ఆలస్యం అవ్వట్లేదు, నేను సమీపముగా ఉన్నాను, నేను దూరస్తునిగా లేను, నేడు రేపు నేను మీ వద్దకు వచ్చేస్తాను. రేపు నీవు పరలోకమును వెళ్ళే వారి జనాభా సంఖ్యలో ఉన్నావా అని అడుగుతాడు. అప్పుడే సమాధానం చెప్తాను, ప్రతి వారం 100 పనులున్నా
విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో గడపాలి. విశ్రాంతి దినమున ప్రభు సన్నిధిలో గడపని వాడు హఠాత్తున దేవుని నమ్ముకొని బల్లారాధన పొంది బల్లాల చేతులు వేస్తూ విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా పాటించని వాడు దేవుడు వెంటనే వారి మీద ఉగ్రత తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది, సౌలు అంతకు దిగజారిపోవడానికి కారణం తన యొక్క బుద్ధిహీనత వలన దేవునికి దూరం అయిపోయాడు, పాపానికి దగ్గరైపోయాడు. నా దేవుని జనాంగమా, వాక్యము సెలవిస్తుంది, నీవు కూడా దేవుని కౌగిటిలోకి వస్తే, నీవు కూడా దేవుని రెక్కల నీడలోకి వస్తే నా దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఉన్నత స్థానంలో ఉంచుతాడు. వాక్యము సెలవిస్తున్న రీతిగా రూతు అంటది కదా, ఇదిగో అత్త, నేను నిన్ను విడిచి వెళ్ళను. దేనికో తెలుసా? నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు, నీ వారే నా వారు. ఇదిగో బ్రతికినన్ని దినాలు నీకు లోబడే ఉంటాను, బ్రతికినన్ని దినాలు నీ యొక్క అడుగుజాడల్లోనే ఉంటానని తనకు తాను నయోమికి సరెండర్ అయిపోయిందండి. తర్వాత బోయాజు వంటి ఓ మంచి భర్త ద్వారా వివాహం చేయబడ్డది. వాక్యము సెలవిస్తుంది కదా, నీ జీవితంలో ఎవరి కొరకు బ్రతుకుతున్నావు, ఎవరి కొరకు నీ జీవితాన్ని ఖర్చు పెడుతున్నావు? లోకము కొరక, పాపము కొరక, ప్రేమ అనే వ్యవహారముల కొరక, చీకటి సంబంధ క్రియల కొరక, లేకపోతే దుష్టుడు దుర్మార్గుడైన సాతానుగాడి కొరక? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరకు బ్రతుకుతున్నావా? మరి ఎవరి కొరకు బ్రతుకుతున్నావో నిన్ను నీవు పరీక్షించుకునే సమయం, నిన్ను నీవు పరిశోధించుకునే సమయం ఇది. మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు అంటాడు కదా, నేడే నీవు రక్షణ పొందితే, నేడే నీవు కన్నీరు కార్చితే నేను నీ జీవితంలో మేలు చేస్తా, నేను నీ బ్రతుకును కడతానని సెలవిస్తున్నాడు. కనుక నా దేవుని జనాంగమా, దేవుని వాక్యము సెలవిస్తున్న రీతిగా ఆయన కొరకు మనం కనిపెట్టినప్పుడు ఆయన మన జీవితాల్లో మేలు చేసి ఉన్నత స్థానంలో ఉంచుతాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాలపు వేళ మీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు మాకిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ దిన రాత్రి కాలం రెండో ఆరాధనను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. హైదరాబాద్ ప్రాంతంలో రెండో ఆరాధన గంభీరంగా జరిగించారు, అందుని బట్టి స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, రావాల్సిన వారిని పేరు పెట్టి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. కృప వెంబడి కృప దయచేయి, కృపలో జయగీతమును పాడే అనుభవాన్ని దయచేయండి. పేరు చేత ఆత్మచేత నింపండి. ఇతబడిన వాక్యం వారి హృదయాలు ఫలింప చేయమని యేసు నామాన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేయించున్నాను. రేపు ఉదయం సంఘ క్షేమాభివృద్ధి కూడిక ఇంచుమించు 11 గంటలకు ఫేస్బుక్ లైవ్ ద్వారా టెలికాస్ట్ అవుతుంది. రేపు సాయంత్రం యెహోషువ గారి ఇంటిలో కుటుంబ ఆశీర్వాదపు కూడిక ఉంది. మంగళవారం ఉదయం ఎస్తేరు గారి గృహములో కుటుంబ ప్రార్థన జరుగుతుంది. మంగళవారం సాయంత్రం బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.